Today, I will discuss at length about the examination and the requirements for the exam, and more importantly, how much time it will take, what should be your roadmap, and how to reach that goal. ఈరోజు ఈ క్లాస్లో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్ పద్ధతులు ఏంటి, ఆ రోడ్ మ్యాప్ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనే దాని మీద ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామినేషన్ అనేది ఇంపాసిబుల్ అయితే కాదు. అసలు నాకు తెలిసి ఇది అంత టఫ్ ఎగ్జామ్ కూడా కాదు. మరి ఎందుకు చాలామంది దీనిలో సక్సెస్ కాలేకుండా ఉంటారు? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎగ్జామ్ని మీరు ఒక ప్లాట్ఫామ్, ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా చూడండి. ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక లాంచింగ్ ప్యాడ్, అంతే. నథింగ్ మోర్ దాన్ దట్. అంతకంటే ఎక్కువ ఊహించుకోకండి ఎగ్జామ్ గురించి. మీ లైఫ్లో ఒక పెద్ద గోల్ కోసం మీరు వెళ్తున్నారు. ఈ ఎగ్జామ్ అనేది మీకు ఒక ప్లాట్ఫామ్, ఒక లాంచింగ్ ప్యాడ్ అనుకోండి. ఈ ఎగ్జామే ఇంకా దీనికోసం ఇప్పుడు ఒక పెద్ద కొండ ముందుంది అనుకోండి, చిన్న బండరాయి ముందుంది అనుకోండి. కొండ పెద్దగా కనిపిస్తా, బండరాయి ముందు పెద్దగా కనిపిస్తా, కొండ పెద్దగా కనిపిస్తుంది. వెన్ యూ ఎయిమ్ హై, వెన్ యూ థింక్ హై, వెన్ యువర్ ఆస్పిరేషన్ ఈజ్ హై, ఓకే, దట్ ఈస్ ద బిగ్ మౌంటైన్ ఆర్ దట్ ఈస్ లైక్ హిమాలయాస్. అది హిమాలయ పర్వతంలా కనిపిస్తూ ఉండాలి. దాని కింద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒక చిన్న హిల్ స్టేషన్, అంతే. ఓకేనా? దాన్ని ఎక్కడం కష్టమా, దీన్ని ఎక్కడం కష్టమా అనేది ఆలోచించుకోవాలి. నేను లైఫ్లో నా లైఫ్ టఫ్గా అనిపించినప్పుడు, నా లైఫ్ చాలా ఛాలెంజింగ్ అనిపించినప్పుడు నాకు ఎగ్జామ్ చాలా తక్కువ అనిపించింది. ఈ ఎగ్జామ్ ఎంత అనిపించింది? ఓకే, ఈ ఎగ్జామ్ అనేది చిన్నది, కానీ దీనికి కావాల్సిన మేజర్ క్రైటీరియా ఏంటి, దీనికి కావాల్సిన మేజర్ లక్షణాలు ఏంటో మీకు తెలియాలి. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఉండాల్సిన లక్షణాలు. ఫస్ట్ థింగ్, ఓపిక. ఇది ఎక్కువ మనిషిని టెస్ట్ చేసేది పర్సవరెన్స్. చాలా ఓపిక కావాలి ఎగ్జామ్కి. నా ఫ్రెండ్స్లో కానీ నా స్టూడెంట్స్లో కానీ ఫస్ట్ క్వాలిటీ, ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళ క్వాలిటీ నన్ను అడిగితే, ఈ క్వాలిటీ ఉంటే పాస్ అవుతారు, ఒక క్వాలిటీ చెప్పండి నన్ను అడిగితే నేను చెప్తాను, వాళ్ళ ఒక ఓపిక. అసలు చూసి నాకే, అంటే నేను ఓపికతోనే ఉన్నాను, కానీ వాళ్ళ ఓపిక చూసి నాకు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అనమాట. 23-24 సంవత్సరాల వయసులో రోజుకి సంవత్సరం పాటు 10-12 గంటలు ఒకటే పని మీద, కొన్నిసార్లు మొనోటనస్గా, కొన్నిసార్లు సెల్ఫ్ డౌట్ వస్తూ, కొన్నిసార్లు ఇంకొకరిని చూసి భయం వేస్తూ ఇలా ఉంటుంది. ఎన్ని జరిగినా సరే, ఇంకొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ ప్రెషరు, ఇంకొన్నిసార్లు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్ని వచ్చినా సరే వీళ్ళు కదలరు, పక్కకు జరగరు. వాళ్ళకి ఎగ్జామ్ కావాలి, దీనిలో పాస్ అవ్వాలి. ఇది వాళ్ళ లక్షణం. ఇంకోటి చెప్తాను, ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే ముందు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. జనరల్గా రిజల్ట్స్ వచ్చే ముందు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాం, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ కొంతమంది మళ్ళీ స్టడీ హాల్స్కి వెళ్ళి ఆడ కూర్చొని చదువుతూ ఉంటారు రిజల్ట్స్ వచ్చే క్షణం వరకు. రిజల్ట్స్ వచ్చాక స్టడీ హాల్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకొన్ని గంటల్లో, ఇంకొన్ని 2-3 డేస్లో. సివిల్ సర్వీసెస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎగ్జామ్ టైం జరుగుద్ది, రిజల్ట్స్ 1-2 రోజులు అనుకున్న టైంకినే వచ్చేస్తాయి, అంటే 1 or 2 days గ్యాప్తో వచ్చేస్తాయి. ఆ కండిషన్లో కూడా నువ్వు కూర్చుని ప్రిలిమ్స్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ పోతే ఇంటర్వ్యూలో నేను ప్రిలిమ్స్ రాయాలి అని, మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ కూడా నేను చాలా క్లోజ్గా గత 15 సంవత్సరాల నుంచి చూసాను. ఎవ్రీడే హౌ ద సైకిల్ గోస్, సైకిల్ రన్స్, హౌ ద పీపుల్, aspirants particularly, they'll induct themselves into various steps of the exam.
అడాప్ట్ ద స్టెప్స్ ఆఫ్ ద ఎగ్జామ్. చాలా చాలా డిఫికల్ట్గా ఇది ప్రాబ్లం. దీనికి ఏం కావాలంటే పేషెన్స్, చాలా ఓపిక కావాలి. ఓకే. రెండోది, సివిల్ సర్వీసెస్లో ఎలా ఉంటుందంటే వచ్చిన కొత్తల్లో చదివేస్తాం అని ఫీలింగ్ ఉంటుంది. ఓ నెల బాగా చదువుతారు, తర్వాత స్లోగా ఆ ఎంతూజియాజం తగ్గుద్ది అనమాట. క్యారింగ్ ద ఎంతూజియాజం త్రూ అవుట్, మీకున్న ఎంతూజియాజంని ఒక 2-3 years క్యారీ చేయటం అనేది ఇట్స్ అ ప్రాసెస్. ఒక కనీసం 2 సంవత్సరాలన్నా సేమ్ రిజల్ట్స్ బయటకు వచ్చి మీకు సర్వీస్ అలొకేట్ అయ్యేంత వరకు ఆ ఎంతూజియాజం క్యారీ చేయటం అనేది ఇట్స్ అ టాస్క్. థర్డ్ థింగ్, దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ అ సెలెక్షన్ ప్రాసెస్, ఇట్స్ అన్ ఎలిమినేషన్ ప్రాసెస్. This exam is not a selection process. It's an elimination process. What do you mean by an elimination process? అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? కొంతమందిని తీయాలి బయటికి, 1000 మందిని. దానికోసం 8 lakhs మంది 9 lakhs మంది అప్లై చేస్తారు, 4-5 lakhs మంది ఎగ్జామ్ రాస్తారు. వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ ఎలా వెళ్ళాలి? ఓకే. ఒక ఎగ్జామ్ మనల్ని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు మనం ఎగ్జామ్ పట్ల ఎంత ఓపికతో సహనంతో ఉంటే అంత మంచిది. ఆ ఎగ్జామ్ మనల్ని ఏం ట్రై చేస్తుంది? ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కానీ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కానీ దే ఆర్ లైక్ బౌన్సర్స్. ముఖ్యంగా ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అంటే మనల్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ట్రిక్కీగా మన మైండ్ని ఎలా ఆడుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో మన మైండ్ ఆ టైంలో ఎలా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి. సో ఫస్ట్ పేషెన్స్ అయితే, రెండోది స్టెబిలిటీ. ఓవర్గా టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళు, ఓవర్గా యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఎగ్జామ్ రోజున పేపర్ చూస్తేనే కళ్ళు చెమ్మగిల్లేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఎగ్జామ్ వద్దు. ఈ ఎగ్జామ్కి స్టేబుల్ మైండ్స్ కావాలి. ఏదొచ్చినా ఒకేలాగా తీసుకోవాలి. ఈ ఎగ్జామ్ మనకు అది నేర్పిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు, నాకు తెలిసి అది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారని నేను అనుకోను. ఇట్ మేక్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ లైఫ్. సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఎమోషనల్ లెవెల్స్ కానీ, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్, తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్స్, పేషెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు డిగ్రీ కాలేజీలో చూస్తుంటారు యూత్ని, వాళ్ళలాగా మీరు ఉండరు ఇంక నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ క్షణంలోనే మీ మైండ్ సెట్ సీరియస్గా ఎగ్జామ్ తీసుకుంటే నెక్స్ట్ 6 months 7 months అవుతుండే మీ మైండ్ సెట్ చాలా చేంజ్ అయి ఉంటుంది అనమాట. మీరు అండర్స్టాండింగ్ కానీ, మీ గురించి మీకున్న అవగాహన కానీ, ప్రపంచం గురించి మీకున్న అవగాహన కానీ, ఇవన్నీ మారుతూ వస్తాయి ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జామ్ వెరీ సీరియస్లీ. సో దిస్ ఎగ్జామ్ విల్ మేక్ యూ more tolerant and patience. You'll have a lot of patience with this exam. స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎమోషనల్గా కొంచెం బెటర్ అవుతారు. అండ్ అంటే చాలా ఎమోషన్స్ వస్తుంటాయి మధ్యలో, డిప్రెషన్ లాంటివి వస్తుంటాయి, బాధ లాంటివి వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. దెర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ అనమాట. అవన్నీ మీరు కంట్రోల్ చేసుకుని మీరు ఒక స్థాయిలోకి వెళ్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏమవుద్దంటే క్రూయల్ గేమ్లా ఉంటుంది ఎగ్జామ్. ఒక్కోసారి అంత క్రూయల్ ఎగ్జామా అనిపిస్తుంది. ఇవన్నీ తట్టుకోవాలి. నాకు తెలిసి ఎగ్జామ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ హైలీ టాలెంటెడ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఫర్ హైలీ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఇట్స్ నాట్ ఫర్ హైలీ టాలెంటెడ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఫర్ హైలీ హార్డ్ వర్కింగ్ పీపుల్. చాలా టాలెంటెడ్ పీపుల్కి ఎగ్జామ్ అని నేను అనుకోను, చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్కి ఎగ్జామ్ అని నేను అనుకుంటాను. ఓకే. మేజర్గా ఎగ్జామ్ హార్డ్ వర్కింగే టెస్ట్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన వాళ్ళు, నాకు చాలామంది పెద్ద వాళ్ళు నాకంటే సీనియర్స్ కూడా నాకు చెప్పారు, ఇండియాలో హైలీ టాలెంటెడ్ పీపుల్ సివిల్స్ రాయరు, హార్డ్ వర్కింగ్ పీపుల్ సివిల్స్ రాస్తారు అని. హైలీ టాలెంటెడ్ పీపుల్ విత్ హార్డ్ వర్క్ సివిల్స్లోకి వస్తే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు ఎవరు పాస్ అవ్వరు అని. నేను చెప్పింది అర్థమైందా? ఇండియాలో హైలీ టాలెంటెడ్ పీపుల్ సివిల్స్ రాయరు, బట్ హైలీ హార్డ్ వర్కింగ్ పీపుల్ రాస్తారు. బట్ హైలీ టాలెంటెడ్ విత్ హైలీ హార్డ్ వర్కింగ్ పీపుల్ కాంబినేషన్ వస్తే ఇప్పుడు పాస్ అయ్యే వాళ్ళు ఎవరు పాస్ అవ్వరు అని. ఓకే. అండ్ ఏంటి, దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. ప్రస్తుతానికి ఇలానే కంటిన్యూ. కొంచెం టాలెంట్, ఎక్కువ హార్డ్ వర్క్. టాలెంట్ ఒక 30% ఉండి హార్డ్ వర్క్ 70% ఉండాలి. ఇప్పుడు నడుస్తున్న కాంబినేషన్ ఇదన్నమాట. సో మొత్తం నా చరిత్రలో పేషెన్స్ అని చెప్పా కదా, ఇంకో రెండోది హార్డ్ వర్క్ చేయని వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని ఒక్కడు కూడా చూడాలి. ఫ్లూక్లో ఎగ్జామ్ పాస్ అవడం అంటే జరగదు, ఏదో పాస్ అయిపోయి అట్లా ఉండదు. ఫ్లూక్లో పాస్ అయ్యాడన్న ఎక్స్ అనే అబ్బాయి ఫ్లూక్లో పాస్ అయ్యాడని చెప్పినా
ఆ అబ్బాయికి కూడా ఎలిమెంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎంతో కొంత ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఈ 3 స్టేజెస్లో 3 డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ప్రిలిమ్స్లో మీకు ఆబ్జెక్టివ్గా ఎగ్జామ్ రాయాలి, ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓఎంఆర్ షీట్. మెయిన్స్లో రైటింగ్ స్కిల్స్ చూస్తారు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. 9 పేపర్స్ ఉంటే 9లో 2 కంపల్సరీ పేపర్స్, మినిమం క్వాలిఫైయింగ్ పేపర్స్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు జనరల్గా మనం రాస్తాం, కొంతమంది హిందీ రాస్తారు. తర్వాత 7 పేపర్స్, దానిలో ఒక ఎస్ఏ పేపర్, 4 GS పేపర్, ఒక ఆప్షన్ చూస్ చేసుకున్న దానిలో 2 పేపర్స్, మొత్తం 7 పేపర్స్ అనమాట. 1 ఎస్ఏ, 4 GS, ఆప్షన్లోంచి 2 పేపర్స్, మొత్తం 1 + 4 + 2 ఎంత 7. 7 × 250 1750 ఇలా చేస్తాం అనమాట. ఈ లెవెల్లో చాలా మన అనలిటికల్ స్కిల్స్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ విల్ గో టు ఇంటర్వ్యూ అందరు ఢిల్లీకి వెళ్ళాల్సిందే. ఇంటర్వ్యూలో ఒక 1/2 an hour, 25 minutes to 1/2 an hour, ఒక 5 people కూర్చుని మనల్ని రకరకాల అంశాలు మన అండర్స్టాండింగ్ లెవెల్స్, డెసిషన్ మేకింగ్ లెవెల్స్ అడుగుతారు. సో చాలామంది అంటుంటారు నన్ను, ఒక అరగంటలో చూస్తే మన అండర్స్టాండింగ్ లెవెల్స్ తెలుస్తాయా అని. మీరు చెప్పండి, ఒక అరగంట ఎవరితో కూర్చొని మాట్లాడితే మీకు తెలుస్తాయా వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్? తెలియవా? మీరు చెప్పండి, ఒక వ్యక్తితో మీరు అరగంట సేపు మాట్లాడితే ఆ వ్యక్తి ఎలాంటి వాడో అంటే క్యారెక్టర్ పక్కన పెట్టిన, ఎందుకంటే ఎగ్జామ్ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. నాట్ జడ్జింగ్ అవర్ క్యారెక్టర్, తెలిసిపోతుంది. అండర్స్టాండింగ్ లెవెల్స్ అయితే అర్థమవుతాయి కదా, ఎంత మనిషి ఎంత లోతుందో, మనిషిలో ఎంత డెప్త్ ఉందో, మనిషిలో ఎంత అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయో, మనిషిలో ఎంత కేపబిలిటీ ఉందో ఎంతో కొంత అర్థమవుతుంది కదా, ఎంతో కొంత ఆ మనిషి గురించి మనకి ఒక అవగాహన వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్, ఇదే ఎగ్జామ్. ఓకే, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఈ సైకిల్ ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అండ్ మీరు చాలా లక్కీయెస్ట్. ద రీజన్ యు ఆర్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు, ఎందుకంటే 1000 పోస్టులు తగ్గకుండా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 1105 పోస్టులు. బాగా సీరియస్ చదివిన వాళ్ళు ఎవరైనా పాస్ అవుతారు. 2 years టైం పెట్టుకుని బాగా సీరియస్గా చదివిన వాళ్ళు ఎవరైనా పాస్ అవుతారు. మా అప్పుడు 300 పోస్ట్ 2004-05 ఆ టైంలో, 2002 నుంచి 2005-06 టైంలో 300, 400, 273 ఇట్లా ఉండే పోస్టులు. ఇప్పుడు 1000 పోస్టులు. మీరు అనుకోవచ్చు పోస్టులతో పాటు కాంపిటీషన్ కూడా పెరిగింది కదా అని. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను, బాగా టాలెంటెడ్ పీపుల్, బాగా రిచ్ పీపుల్ సివిల్ సర్వీసెస్లోకి రావట్లేదు ఈ ప్రిపరేషన్లో. దోస్ హు ఆర్ హైలీ హార్డ్ వర్కింగ్, దోస్ హు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, దే ఆర్ కమింగ్ టు ద సివిల్ సర్వీసెస్. హైలీ టాలెంటెడ్, ఇంకా వెళ్తే టక్కున ఇంకా చదివేసేస్తాం ఇట్లాంటి వాళ్ళు లేరు ఇక్కడ. కంగారు పడకండి, ఎక్కువ ఈ ఎగ్జామ్ అంతా హార్డ్ వర్క్ కోసమే ఉంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ నో, మనకి ఇదన్నీ కావాలి. అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఈ ఎగ్జామ్ ఊరుకురికే పోస్ట్ పోన్ అవటాలు, ఈ ఎగ్జామ్ సంబంధించి చెత్త రూమర్స్, ఈ ఎగ్జామ్ సంబంధించి ఈ లీకేజ్లు, లేకపోతే కరప్షను, 99.99% దీనిలో ఏమి ఉండవు. అలా మెరిట్ అనేదానికి ప్రథమ స్థానం ఎగ్జామ్. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ మెరిట్, టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్ మెరిట్ అనమాట. దిస్ ఇస్ ద స్టోరీ. అయితే దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రోజు టైం టేబుల్ ఎలా వేసుకోవాలి. ఫస్ట్ టైం టేబుల్, ఈ ఎగ్జామ్కి మన టైం టేబుల్ ప్రణాళిక ఎలా ఉండాలి. సో ద ఓన్లీ థింగ్ మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి ఒకటే టైం ఉంటుంది, రైట్? 24 hours. 24 hoursని ఈ ఎగ్జామ్కి మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, దాన్ని ఎంత బాగా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. దేర్ షుడ్ బి మైక్రో ప్లానింగ్ అండ్ మ్యాక్రో ప్లానింగ్. మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్. మైక్రో ప్లానింగ్ ఉండాలి, మ్యాక్రో ప్లానింగ్ ఉండాలి. ఓకేనా? అంటే డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్ అండ్ మంత్లీ ప్లాన్, ఇలా మీ ప్లాన్ని డివైడ్ చేసుకోవాలి. డైలీ, వీక్లీ, మంత్లీ. అండ్ ద ప్లానింగ్ షుడ్ బి ఆబ్జెక్టివ్. ద ప్లానింగ్ షుడ్ బి హైలీ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఒక 2 daysలో నేను నైట్ పగలు కూర్చుని క్వాలిటీ మొత్తం కంప్లీట్ చేస్తాను, అలా చేయొద్దు. అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఓకే, మీకు ఇప్పుడు ఎగ్జామ్ కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవాలి, ప్లానింగ్ ఎలా వేసుకోవాలని దాని మీద క్లారిటీ ఇస్తాను చూడండి. ఒకటి, మీరు ఎఫెక్టివ్గా ఎన్ని అవర్స్ హార్డ్ వర్క్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 24 hours ఉన్నాయి.
24 అవర్స్ని మీరు ఎలా డివైడ్ చేస్తున్నారు? 10 అవర్స్ తీసేసేయండి. జనరల్గా మనం 24 అవర్స్ని కౌంట్ చేస్తాం. 10 అవర్స్ని పక్కన పెట్టండి. అవర్ స్లీపింగ్ అవర్స్ అండ్ మన మినిమం బేసిక్ కోర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అండ్ చాలామంది స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేసుకొని చదువుతారు. వద్దు, ఇట్స్ నాట్ ఏ వన్ డే మ్యాచ్, ఇట్ ఈస్ అ టెస్ట్ మ్యాచ్. సివిల్ సర్వీస్ టెస్ట్ మ్యాచ్ లాంటివి. మెయింటైన్ ద సేమ్ స్లీప్ సైకిల్ త్రూ అవుట్. ప్రిపరేషన్ లెవెల్స్ మొత్తం కూడా సేమ్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్లో. ఓకేనా? ఒకరోజు నైట్ అంతా చదవటం, రెండు పగలంతా పడుకోవడం అట్లా చేయకూడదు. స్లీప్ సైకిల్ ఒకటే ఉండాలి. ఇప్పుడు నా స్లీప్ సైకిల్ ఎలా ఉంటుందంటే, నైట్ 11:30, 12కి పడుకున్నానంటే మార్నింగ్ 6 దాకా ఆ 5-6 అవర్స్ పక్కా స్లీప్ సైకిల్లో ఉండాల్సిందే. ఎప్పుడైతే 2 వరకు 3 వరకు చదివానో నెక్స్ట్ రోజు పగలు డిస్టర్బ్ అవుతాను. మధ్యాహ్నం కొంతసేపు అన్నా ఇలా నిద్ర తోలుతుంది నేను ఏం పని చేసేటప్పుడు. సో డోంట్ డిస్టర్బ్ యువర్ స్లీప్ సైకిల్. మీ స్లీప్ సైకిల్ మీ ఇష్టం. మీరు 1కి పడుకుని 7కి లెగుస్తారా, అది మీ ఓన్ సైకిల్. కానీ ఆ సైకిల్నే కంటిన్యూ చేయండి. ఓకే? నిద్ర మానుకుని రాత్రంతా చదవటాలు, స్టడీ హాల్స్లో కూర్చొని రాత్రంతా అలా పడుకోవడాలు సైడ్ నుంచి అలా కాదు. పడుకున్నప్పుడు గో ఫర్ ఏ డీప్ స్లీప్. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, మనం పగలంతా చదువుతాం కదా, నైట్ టైం మనం స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఆ నాలెడ్జ్ మొత్తం సబ్కాన్షియస్గా వెళ్తూ ఉంటుంది అనమాట. మీరు కొన్నిసార్లు 5 o'clock 4 o'clock మెలకు వచ్చినప్పుడు కూడా మనం చదివిన టాపిక్ టక్కున గుర్తొస్తూ ఉంటుంది బ్రెయిన్లో. మీరు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో వెన్ యూ గో ఫర్ ఎ డీప్ స్లీప్ యువర్ నాలెడ్జ్ విల్ బీ కన్సాలిడేటెడ్. వెన్ యూ హ్యావ్ ఎ డిస్టర్బ్డ్ స్లీప్ ఈ కన్సాలిడేషన్ జరగదు. ఇది ఒకరోజు ఎగ్జామ్ అయితే ఇలా జరగకపోయినా పర్లేదు, కానీ ఈ ఎగ్జామ్ ప్రాసెస్ చాలా పెద్దది కాబట్టి ఆ కన్సాలిడేషన్ ఉండాలి అంటే మీ స్లీప్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి. దిస్ ద ఫస్ట్ థింగ్. సో అందుకని 10 hours పక్కన పెట్టేసేసండి. స్లీప్ కానీ, ఫుడ్ కానీ, డైలీ కోర్స్ కానీ, విత్ అన్నిటికీ. సెకండ్ థింగ్, 14 hours టైం ఉంటుంది. ఈ 14 hours టైంలో మీరు ఒక 4-5 hours మీ క్లాసెస్ వినటం, మిగతా అవర్స్లో ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాల్సిన పని న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ న్యూస్ ఎనాలిసిస్. మీ టైం టేబుల్లో ఎవ్రీడే, డే 1 నుంచి డే 365 వరకు ఎవ్రీడే చేయాల్సిన పని. మన రోజు ఫుడ్ ఎలా తింటామో న్యూస్ అలా చేయాలి. ఎవ్రీడే మనం ఆహారం ఎలా తీసుకుంటామో న్యూస్ అనాలిసిస్ కూడా అలా చేయాలి. ఓకే? చాలామంది సజెస్ట్ చేస్తారు, సీనియర్స్, ఫ్రెండ్స్, లేదా ఎక్కడైనా ఒక వీడియోలో తక్కువ చూస్తారు. నేను రోజు న్యూస్ పేపర్ చదివేవాడిని కాదు, నేను మంత్లీ కన్సాలిడేషన్ బుక్స్ వీక్లీ ఒకసారి అన్నీ పెట్టుకుని చదివాను. అది ఒక్కళ్ళో ఎక్కడో ఎవరికన్నా ఏమైనా వర్కౌట్ అయ్యిండొచ్చు, కానీ నేను చెప్పేది అందరికి వర్కౌట్ అయ్యే ఫార్ములా. న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు ఒక చోట కంపైలేషన్ నోట్స్ చదవకూడదు? ఎందుకు మనము ఓన్గా చదువుకోవాలి? రీజన్ చెప్తా చూడండి. మన ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్లో మీకు మెటీరియల్ కావాలి, మ్యాటర్ కావాలి. ప్రిలిమ్స్లో ఎలిమినేషన్కి ఇన్ఫర్మేషన్ కావాలి, మెయిన్స్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి, స్క్రిప్ట్ రైటింగ్కి మ్యాటర్ కావాలి, ఇంటర్వ్యూలో మీ డెసిషన్ మేకింగ్కి, మీ అనలిటికల్ స్కిల్స్కి మ్యాటర్ కావాలి. దీన్ని అన్నింటినీ ఓవర్ నైట్ వచ్చే క్రామ్ చేసే నాలెడ్జ్ కాదు. ఇది స్టెప్ బై స్టెప్ మీరు సాధించాల్సిన అంశం అనమాట. దీనికి న్యూస్ పేపర్ అనేది మీ నాలెడ్జ్ని హైగా సప్లిమెంట్ చేస్తుంది. ఓకే? అదే మీరు ఒక చోట ప్రింటెడ్ మెటీరియల్ అని చదివేశారనుకోండి, ఇలా నెలకోసారి చదివారనుకోండి, ఏదో అది తెలిసినట్టు అనిపిస్తుంది కానీ టాపిక్ అవసరమైన రోజు మీకు కావాల్సినంత నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ డెఫిషియన్సీ ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ పాడవుతాయి, అనలిటికల్ స్కిల్స్ పాడవుతాయి. సో 3 స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ కాబట్టి ఏదో మనం అలా బుక్ మీద పెట్టుకుని తక్కువ ప్రిలిమ్స్ పాస్ అయ్యామని కాకుండా, మెయిన్స్, ఇంటర్వ్యూకి కూడా మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలంటే న్యూస్ పేపర్ మీరు సొంతంగా చదివితే మార్క్స్ ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి ఎవ్రీడే 3 hours. ఫస్ట్ 2 months ఎవ్రీడే 3 hours పడుతుంది. తర్వాత నుంచి 2 hours పడుతుంది. లాస్ట్ 1.5 hour పడుతుంది చివరికి వచ్చేసరికి. సో ఫస్ట్లో ఏం అర్థం కాదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ సూడాన్ క్రైసిస్ ఇప్పుడు జరుగుతుంది. సూడాన్ నుంచి ఆపరేషన్ కావేరి అని చెప్పి ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకేంటి ఒక ఐడియా ఉంది, సూడాన్ ఎక్కడుంది అది నాకు ఐడియా ఉంది. సూడాన్లో ఇంతకుముందు ఏం జరిగింది అని కొంత ఐడియా ఉంది. సౌత్ సూడాన్ సంబంధించి కూడా నాకు ఐడియా ఉంది, నాకు మొత్తం ఐడియా ఉంది దాని గురించి. కాబట్టి నేను ఆపరేషన్ కావేరి అనేది నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మీరు అలా కాదు. సూడాన్ అని చూడగానే సూడాన్ అట్లాస్ తీయాలి, సూడాన్ చుట్టుపక్కల దేశాలు తీయాలి, సూడాన్లో జరుగుతున్న అంశం మొత్తం చూసుకోవాలి,
దానికి సంబంధించి రీసెర్చ్ చేయాలి అంటే మీకు ఎక్స్ట్రా టైం పడుతుంది. అప్పుడు కూడా మీకు అంత అర్థం అవ్వదు, కొంచెం అర్థం అవుతుంది. ఓకే, అలానే ఈరోజు ఇందులో లీడ్ ఆర్టికల్ వచ్చింది, ద గ్యూబర్నటోరియల్ పోస్ట్ ఆఫ్ గవర్నర్ పెండింగ్ బిల్స్ అని చెప్పి. బిల్స్ పెండింగ్ పెట్టిన అంశం మీద తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ గవర్నర్స్ ఇక్కడ బిల్స్ పెండింగ్ పెడుతున్నారు. దానికి సంబంధించి మనకి ఆర్టికల్ 200 అనేది ఆర్టికల్లో ఆ న్యూస్ లీడ్ ఆర్టికల్లో రాసిన ఆయన పేరు ఆచార్య అని, ఆయన లోక్సభ ఫార్మర్ సెక్రటరీ జనరల్. ఆయన ఏం చెప్పారంటే ఆర్టికల్ 200లో ఏమున్నాయి ప్రొవిజన్స్ అని. మీరు ఆర్టికల్ 200 ప్రొవిజన్స్ మీకు తెలియదు, 200 ఉందని కూడా మీకు తెలియకపోవచ్చు. సో దాన్ని మీరు ఇన్డెప్త్ చూసుకోవడానికి టైం పడుతుంది. సో అది చెప్పేది ఏంటంటే ఇనీషియల్ డేస్లో విషయం అర్థమయ్యేదాకా న్యూస్ పేపర్ చాలా టైం పడుతుంది. టైం పట్టినా తప్పులేదు, టైం పట్టినా కరెక్టే, అది మీకే కాదు ఎవరికైనా పడుతుంది. సో ఇది రెండో అంశం. కనీసం రోజుకి 3 hours న్యూస్ పేపర్ చదివి మీకు ఏం అర్థమైతే అది నోట్స్ చేసుకుంటూ ఉండాలి, ఏం అర్థమైతే అది నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, టైం టేబుల్లో సెకండ్ థింగ్. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే వింటున్నారో, ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో దానికి సంబంధించి ఆ అనాలిసిస్లోకి రోజు ఒక మినిమం 2 subjects పెట్టుకోవాలి. రోజు మినిమం 2 subjects పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, మోడర్న్ ఇండియా అట్లా పెట్టుకుని అవి చదువుతూ నోట్స్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఒక ఎడిటోరియల్ చదివారు, సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వచ్చింది ఇండెక్స్, వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 38. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 38. యూ హ్యావ్ రెడ్ దట్ ఆర్టికల్. After reading the article, you just try to write in your own words what you have learned from the article. And in the evening, try to read the article again and correct your answer. First 2-3 months, every day ఒక 2-3 pages ఇలా ప్రాక్టీస్ చేయాలి. మీకు నచ్చిన ఒక 2-3 ఆర్టికల్స్ తీసుకుని ఫస్ట్ 2-3 months ఎవ్రీ డే 2-3 ఆర్టికల్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫస్ట్ చదవాలి, చదివింది చూడకుండా రాయాలి. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి, వదిలేయాలి, ఇంకొక 2-3 hours 5 hours వదిలేసి సాయంత్రం మళ్ళీ ఆర్టికల్ చదివి మీరు రాసింది హౌ మచ్ అప్రోప్రియేట్ ఇట్ ఈస్, హౌ మచ్ కరెక్ట్ ఇట్ ఈస్, టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ డెలివర్, టు వాట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ రీప్రొడ్యూస్ ప్రాపర్లీ అనేది మీకు అర్థమవుతుంది. అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. అది ఎంత అప్రోప్రియేట్ రాసో, ఎంత ప్రాపర్ రాసో, ఎంతవరకు నువ్వు అనుకుంది రిప్లికేట్ చేయగలిగావు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు డూ దట్ ఎక్సర్సైజ్. ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్ న్యూస్ పేపర్ రీడింగ్. సెకండ్ థింగ్ 2 subjects తీసుకోవడం. 1 or 2 days తర్వాత స్టార్ట్ చేయండి ఈ సబ్జెక్ట్స్. మీకు ఏదైతే స్టార్ట్ అవుతాయో వాటితో పాటు మీరు ప్యారల్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. థర్డ్ థింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఇప్పటి నుంచి ఒక 2-3 months మీరు సొంతంగా డెవలప్ చేయండి. ఫస్ట్ ఒక స్కిల్, ఒక పేజ్, ఫస్ట్ ఒక రోజు 1 page రాయండి, రెండో రోజు 1.5 page, అట్లా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటానండి. ఫోర్త్ థింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్లోనే లెర్న్ న్యూ వర్డ్స్. 5 new words every day, 5 new sentences. That should be done for 365 days. 5 new words and 5 new sentences. So ఈ వర్డ్స్ అన్నీ కూడా పేపర్స్ నుంచి కలెక్ట్ చేయాలి, న్యూస్ పేపర్స్ నుంచి. 5 new words, learn 5. దీనికి ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకోవాలి, వర్డ్స్ నోట్బుక్, సెంటెన్సెస్ నోట్బుక్. 5 new words, 5 new sentences తీసుకోవాలి. ఓకే, తర్వాత ఆల్వేస్ క్యారీ ఎ డిక్షనరీ అండ్ అట్లాస్ విత్ యూ. ఆల్వేస్ క్యారీ ఎ డిక్షనరీ అండ్ అట్లాస్ విత్ యూ. ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఒక డిక్షనరీ క్యారీ చేసుకోండి, ఒక అట్లాస్ క్యారీ చేసుకోండి. ఒక డిక్షనరీ ఉండాలి, ఒక అట్లాస్ ఉండాలి మీ దగ్గర, అది క్యారీ చేసుకోండి. ఒక డిక్షనరీ, ఒక అట్లాస్. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ అ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, ఇమీడియట్లీ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఓపెన్ ద అట్లాస్ అండ్ ఫైండ్ దట్ ప్లేస్. ఏ డౌట్ వచ్చినా సరే అట్లాస్ ఓపెన్ చేయటం, ఏ డౌట్ వచ్చినా సరే గూగుల్ ఓపెన్ చేయటం, ఏ డౌట్ వచ్చినా అట్లాస్ ఓపెన్ చేయటం, ఏ డౌట్ వచ్చినా గూగుల్ ఓపెన్ చేయటం, ఏ డౌట్ వచ్చినా డిక్షనరీ ఓపెన్ చేయటం. దీనిలో మాత్రం బద్ధకం చూపించొద్దు. డోంట్ బి లేజీ ఇన్ డూయింగ్ దాట్. ఓకే,
సో దిస్ ఇస్ ద అదర్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేయాలి, టైంలో మనకున్న టైంలో క్లాసెస్ ప్లస్ న్యూస్ పేపర్ ప్లస్ 2 సబ్జెక్ట్స్ ప్లస్ రైటింగ్ స్కిల్స్ ప్లస్ ఇంకేం చేయాలి. సో ద అదర్ వే టు పాస్ ద ఎగ్జామ్ ఈజ్ ఇంకొక టెక్నిక్ ఉంది. సో ఈ ఎగ్జామ్ని అన్ని పర్స్పెక్టివ్స్లో ఎలా అప్రోచ్ అవటం, ఈ ఎగ్జామ్కి ఉన్న రోడ్స్ ఏంటి, దారులు ఏంటి అని చెప్తున్నాను మీకు. సో అన్ని రోడ్స్ ఇది. నెక్స్ట్ రోడ్ ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ రోడ్ అని, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. వాట్ ఈస్ దిస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. కలెక్ట్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, సివిల్ సర్వీసెస్ మెయిన్స్. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి, సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ప్రిలిమ్స్ లాస్ట్ 30 years, మెయిన్స్ లాస్ట్ 10 years, అట్లీస్ట్ పోనీ మెయిన్స్ 15 years. మెయిన్స్కి ఏమో లాస్ట్ 15 years. సో 2023 కదా, 2006 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫిలిమ్స్ ఏమో లాస్ట్ 30 years, 19 to 93 నుంచి. ఓకే, సో ఎవ్రీడే ఏం చేయాలి అంటే మీరు క్వశ్చన్ పేపర్స్ చూసి భయపడదు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసా, 100లో 40 వేస్తే వాడు టాపర్ అవుతాడు. 40 కరెక్ట్గా తెలిసి ఉంటాయి, మిగతాయి కొన్ని ఆప్షన్స్లో కరెక్ట్ అవుతాయి. అంటే అర్థం చేసుకోండి, పేపర్స్ ఆర్ వెరీ వెరీ టఫ్ అండ్ పేపర్స్ విల్ బీ ఫ్రేమ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ద స్టూడెంట్స్ హూ డోంట్ హ్యావ్ కాన్సెప్ట్స్ దే విల్ బి ఎలిమినేటెడ్ వెరీ ఫాస్ట్. అట్లా ఉంటుంది అన్నమాట పేపర్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఒక టాస్క్, మీకేం రావనే అనుకోండి, 0 knowledge అనుకోండి, డైలీ టేక్ 10 questions ఫ్రమ్ ప్రిలిమ్స్. ఎట్లా వెళ్తారంటే 2022 ప్రిలిమ్స్, 23 ప్రిలిమ్స్ May 28 జరుగుద్ది. ఈలోపు 2022 ప్రిలిమ్స్, 2021 ప్రిలిమ్స్, 2020 ప్రిలిమ్స్. అంటే ఎక్కడ 300 questions, 300 questions, రోజుకి 10 questions కదా. 2019 ప్రిలిమ్స్ 40 days, రోజుకి 10 questions వేసుకుంటా వెళ్ళండి. ఎలా ఆ క్వశ్చన్ చదవండి, క్వశ్చన్లో కోర్ కాన్సెప్ట్ ఏం అడిగాడో చదవండి, క్వశ్చన్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వచ్చిందో చూడండి. మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయొద్దు, ఆన్సర్ తెలుసుకుని ఆన్సర్ ఎలా వచ్చిందో, ఆన్సర్కి ఎలా డిరైవ్ అయ్యారో చూడండి. అండ్ రిలై ఆన్ ద కీస్ గివెన్ బై యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఇచ్చిన కీ ఉంటుంది, మన ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన కీ కాదు. సగం తప్పులు రాస్తారు వీళ్ళు. ఓకే, యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన అథెంటిక్. ఈవెన్ మెయిన్స్ కూడా పుస్తకాల్లో ఆథర్స్ రాసిన ఆన్సర్లు కాదు, మీరు దానికి 3-4 ఆన్సర్లు తీసుకుని దాన్ని కంపేర్ చేసుకోండి. సో ఎవ్రీ డే 10 ప్రిలిమ్స్ questions. Don't try to solve the question, but try to analyze the question. And ఆ కాన్సెప్ట్ నేర్చేసుకోండి, ఆ కాన్సెప్ట్ నేర్చేసేసుకోండి ఫుల్గా. ఇంకా కాన్సెప్ట్ మీకు వచ్చేసేయాలి. రీసెర్చ్ ఎలా చేయాలంటే ఆ క్వశ్చన్ మీద ఇంకా కాన్సెప్ట్ మీకు వచ్చేయాలి. ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ అరగంట తీసుకుంటుంది తెలుసా. నేను చెప్పే చిన్న 10 questions అంటే చిన్న టాస్క్ అనుకుంటున్నారా? 10 questions కదా అనుకోవద్దు, 10 questions ఉంది మొత్తం లోకం. ఓకే, అలానే రోజుకి మెయిన్స్కి ఒక్క క్వశ్చన్ తీసుకోండి, మీకు నచ్చిన క్వశ్చన్, ఒక ఆర్గనైజ్డ్గా మీకు నచ్చిన టాపిక్లో లాస్ట్ 15 yearsలో ఒక పేపర్ చేసుకుంటూ వెళ్ళండి. దానిలో మీకు వచ్చిన క్వశ్చన్ రాని క్వశ్చన్ కాదు, క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఎక్కడి నుంచి అడగారు. దీనివల్ల ఈ టెక్నిక్ వల్ల లాభం ఏంటి తెలుసా, యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద ఎగ్జామ్, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ ద క్వశ్చన్ సెటర్. ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు రాస్తున్నారో వాళ్ళ మైండ్లోకి మీరు వెళ్తున్నారు, ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు రాస్తున్నారో వాళ్ళని మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అంటే మీరు చదివే చదువు రిలవెంట్ అవుతుంది అనమాట. అంటే మీ నెక్స్ట్ ఆ తర్వాత స్లోగా 2-3 నెలల తర్వాత మీ కళ్ళు ఎటు వెళ్ళినా ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతారు. మీరు ఎగ్జామ్లో ఇది అవసరమా కాదు తెలిసిపోతుంది మీకు. చాలామంది ఏం చదవాలో తెలియట్లేదు అంటారు, కాదు, ఎగ్జామ్కి అది అవసరం కాదు తెలిసిపోతుంది. మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు అంటే రోజుకి మీకున్న టైం సరిపోదు. ఆ 14 గంటల టైం ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పినవి చేస్తే న్యూస్ పేపర్ చదవటం, న్యూస్ పేపర్లో కొన్ని రాసుకోవటం, ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయటం, బుల్లెట్ పాయింట్స్ న్యూస్లో బుల్లెట్స్ రాసుకోవటం, తర్వాత రోజుకు 2 subjects స్టార్ట్ చేయటం, తర్వాత వర్డ్స్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయటం, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్తే మీ టైం అనేది మీకు సరిపోదు. అండ్ మీకు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తా చూడండి. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు నాకు తీసుకొచ్చే కంప్లైంట్ మీరు తేవద్దు. ఆ కంప్లైంట్ ఏంటంటే
టైం సరిపోవట్లేదు, ఏం చేయాలి? నెక్స్ట్ వీక్ నుంచి కంప్లైంట్ వస్తుంది మీ దగ్గర నుంచి, అస్సలు టైం సరిపోవట్లేదు, నేను ఏం చేయాలి? అది మీ ఒక్కరికే కాదు, ఇట్స్ అ కంప్లైంట్ ఆఫ్ lakhs of the students who prepared, lakhs of the aspirants who prepared for the civil service exam from last 15-20 years. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. ఈ ఫీల్డ్లో ఇదే మేజర్ థింగ్, టైం సరిపోవట్లేదు. ఓకే, ఇది మీకే కాదు, ఎవరికైనా అంతే. వాళ్ళు నేను చెప్పే ఆన్సర్ కూడా ఇప్పుడు చెప్తున్నాను. మీకున్న టైం మీరు ప్రయారిటైజ్ చేసుకుని వాడుతున్నారా? మీకున్న టైం మీరు ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నారు, అది ఇంపార్టెంట్. టైం ఎవరికి సరిపోదు. ఈ ఫీల్డ్లో సరిపోదే టైం. నాకు కూడా సరిపోదు టైం. నాకు కూడా చాలా దారుణమైన పరిస్థితి, నాకు టైం సరిపోదు. ఓకే, సో దట్ ఈస్ అ స్టోరీ. ఇంకా అర్థం చేసుకోండి. సో 14 గంటల్లో మీరు వేస్ట్ చేయకుండా ఉండాలి. ఎక్కడ వేస్ట్ చేస్తాం అది కూడా చెప్తాను. మొత్తం ఏం జరుగుతుందో ఒక సివిల్స్ ఆస్పిరెంట్ లైఫ్లో అనేది ఇప్పుడు మీకు చెప్పాలి. జనరల్గా యావరేజ్ ఆస్పిరెంట్ ఎలా ఉంటారని చెప్తాను, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారో కూడా ఇప్పుడు చెప్తాను. సీరియస్గా సివిల్స్ తీసుకున్న లైఫ్లో ఎవరు ఫెయిల్ అవ్వాలా? సివిల్స్లోనే ఉన్నారు, అంతకని ఐఏఎస్ కంటే గొప్ప స్థానంలోనే ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కంటే చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. మరి జనరల్గా ఎందుకు ఫెయిల్ అవుతారో ఇప్పుడు చెప్తాను. లెగుస్తారు, లేచిన తర్వాత 1 గంట 2 గంటలు చదువుతారు న్యూస్ పేపర్ లాంటివి. తర్వాత 2-3 అవర్స్ వేస్ట్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఫోన్లు మాట్లాడతాం, వేస్ట్ చేస్తాం. హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా అంటే, మనం ఏం మాట్లాడుతాం మన ఫోన్ చుట్టూ మన బ్రెయిన్లో చదువుతున్నా కదులుతూ ఉంటాయి, వేరే తెలుస్తూ ఉంటాయి మనకి మైండ్లో. అవునా? మనం చదువుతున్నప్పుడు మనం ఎక్కువసేపు వేరే విషయాలు ఫోకస్ చేశాక పుస్తకం దగ్గరికి వెళ్ళాక ఆ విషయాలే మన బ్రెయిన్లో కొంచెం తిరుగుతూ ఉంటాయి. మన బ్రెయిన్ కంప్లీట్గా ఫోకస్లోకి రావడానికి మళ్ళీ టైం పడుతుంది. ఆ టైం వచ్చి 1 గంట చదువుతాం, మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ అట్లా ఉంటుంది. తర్వాత 4 o'clock అట్లా మళ్ళీ 1 or 2 hours చదువుతాం, మళ్ళీ ఫోన్లు మాట్లాడతాం, ఏదైనా సోషల్ మీడియాలోకి వెళ్తాం, లేదా ఎవరైనా పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏదో విషయం చెప్తారు, మళ్ళీ ఆ బ్రెయిన్ అక్కడ ఉంటుంది. తర్వాత నైట్ 9కి 10కి చదువుదాం ట్రై చేస్తాం, ల్యాప్టాప్ లాంటివి ఓపెన్ చేస్తాం, ఎక్కడో ఒక డైవర్ట్ అవుతాం, మళ్ళీ 11కో 12కో పడుకుంటాం. ఎఫెక్టివ్గా మనం దీనిలో 4-5 hours వాడతాం. మనం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటాం, కానీ ట్రూగా మన ఫోకస్ దాని మీద మాత్రమే ఉండదు అనమాట. అట్లా 5-6 ఏళ్ళు కూర్చున్నా అక్కడే ఉంటాం. దీనివల్లే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. నేను చూశాను, నేను చెప్తాను. సివిల్స్లో నా స్టూడెంట్స్ కొంతమంది మెయిన్స్ ఇంటర్వ్యూ వెళ్ళేవాళ్ళు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ సగం మంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఆర్డీఓలు అయిపోయారు. ఎవరైతే సగం మంది ఆర్డీఓలు ఉన్నారో వాళ్ళు సివిల్స్కి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు. ఇంకా కొంతమంది ఇంకా గొప్పగానే ఇంకా పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్ళారు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు ఎగ్జామ్ని. ఎవరైతే సీరియస్ తీసుకోలేదో వాళ్ళు నష్టపోయారు. ఎవరైతే చెప్తారో బయట మేము 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నామని ఇలా ఉంటారు, ఇలా ఉంటే 10 ఏళ్ళని ఇంకెక్కడెక్కడే దొరుకుతుంటారు. అది రాంగ్. When you come to the civil services preparation, when you want to do it seriously. Day 1 రోజు ఎలా ఉన్నారు సీరియస్నెస్, Day 10లో అలా ఉండాలి, Day 100లో అలా ఉండాలి, Day 365లో అలా ఉండాలి. ఆ సీరియస్నెస్ లేకపోవటం, రూమర్స్ ఎక్కువ, ఎగ్జామ్ చుట్టూ టెన్షన్ ఎక్కువ, ఎగ్జామ్ చుట్టూ తిరగటం, ఎగ్జామ్లో ఏం కావాలో చదవకపోవటం, ఇవన్నీ మేజర్ థింగ్స్ అనమాట. వీటన్నిటిని మీరు కట్టైల్ చేసుకుని ప్రయారిటీ top 1 to top 10 ఈజ్ యువర్ ఎగ్జామ్ అండ్ యూ. ఈ ఎగ్జామ్ లైఫ్ కాదు అంటే ఎగ్జామ్ ఉంటేనే నువ్వు బతుకుతున్నది కాదు. ఎగ్జామ్ గివ్స్ యూ లైఫ్. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీ లైఫ్లో మీరు అనుకునే చేయడానికి స్కోప్ దొరికింది, కొంత సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో పోస్ట్ ఎగ్జామ్ ఏమిటో కూడా చెప్తాను, చాలా క్లాసులు చెప్పలేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నిజంగా మీరు ఐఏఎస్ పాస్ అయ్యారు, ఐపీఎస్ పాస్ అయ్యారు, ఎలా ఉంటుందో చెప్తాను. యుల్ హ్యావ్ అ ఫౌండేషన్ కోర్స్ ఇన్ లబాస్నా. లబాస్నా అంటే తెలుసా? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫౌండేషన్ కోర్స్ 3 months ఉంటుంది. ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఐఏఎస్ అయితే అక్కడే కంటిన్యూ అవుతారు, ఐపీఎస్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి వస్తారు. ఇక్కడ ప్రిపేర్ అయ్యి సివిల్ సర్వీసెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే మొత్తం ఇండియాలోంచి వెళ్తారో వాళ్ళకి ఆ ట్రైనింగ్ బట్ టఫ్గా ఉంది.
వాట్ ఎవర్ యూ అండర్గో హియర్, ఆ డిసిప్లిన్ కానీ ఆ ఫోకస్ కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ట్రైనింగ్. షెడ్యూల్స్ రోజుకి 14-15 గంటలు, మార్నింగ్ 6 కల్లా పీటీకి వెళ్ళిపోతారు. అంటే మీరు 5-5:30 కల్లా లేవాలా. 6 నుంచి మీ డే స్టార్ట్ అవుతే మీకున్న వర్క్స్ అసైన్మెంట్స్ అన్నీ అయ్యేసరికి నైట్ 10:30-11 అవుతుంది. మళ్ళీ పొద్దులేస్తుంది, బ్రేక్స్ ఉండవు. అట్లా 1 year పాటు ఐఏఎస్ అకాడమీలో కానీ ఐపీఎస్ అకాడమీలో కానీ రిగరస్ ఫిజికల్ మెంటల్గా మిమ్మల్ని ఎంత ట్రైనప్ చేయాలో చేసి ఫీల్డ్లోకి వదులుతారు. ఓకే, సో ఇక్కడ ఒక స్టెప్ నుంచి మీరు ఇంకొక స్టెప్ ఎక్కుతారు. అక్కడికి వెళ్ళాక రిలాక్స్ అవుతున్నాం మా లైఫ్లో అనుకోకండి. అక్కడికి వెళ్ళి మీరు ఎవరినైనా సివిల్స్ పాస్ అయ్యి ట్రైనింగ్లో ఉన్న వాళ్ళని, ట్రైనింగ్ చేసి వచ్చిన వాళ్ళని కనుక్కోండి. హౌ టఫ్ ఇట్ ఈస్, హౌ ఓరియంటెడ్ ఇట్ ఈస్. అంటే దెర్ ఈస్ సంథింగ్ విచ్ ద ఎగ్జామ్ వాంటెడ్ టు టీచ్ యూ. లైఫ్లో మీరు ఏ పొజిషన్లో మిమ్మల్ని ఇండక్ట్ చేసినా అక్కడ మీరు దాన్ని డీల్ చేయగలే శక్తి మీకు ఎగ్జామ్ ఇస్తుంది అనమాట. ఈ ఎగ్జామ్ కానీ తర్వాత వచ్చే ట్రైనింగ్ కానీ. సో ఇదంతా మీకోసమే ఈ ప్రాసెస్. నాకు చిన్నప్పుడు అనిపించేది, ఈ 3 స్టెప్లు ఎందుకు, ఫిలిమ్స్ పెట్టేసే టాప్ 100 మందిని తీసుకో, మళ్ళా చేతులు నొప్పులు పుట్టేటట్టు మెయిన్స్, బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్, మళ్ళీ ఇంటర్వ్యూ అంతా ఎందుకు అంటే నిజమే కదా. ఒక ఎగ్జామ్ పెట్టి లేదా మెయిన్స్ ఏదో ఒకటి పెట్టేసి టాప్ 1000 మందిని తీసేసుకోవచ్చు కదా. టాప్ 500 కావాలనుకో 500 తీసుకోవచ్చు కదా. ఇంత ప్రాసెస్ ఎందుకంటే ఇంత ప్రాసెస్ మనల్ని బెటర్ పర్సన్ చేసి సిస్టంలోకి ఇండక్ట్ చేసుకోవడానికి. ఓకే, దిస్ ప్రాసెస్ మేక్స్ us very very better. This process helps us to be a better person. This process helps us to be a person who can solve major problems in the society, who can face major challenges. ఇది మన పర్సనాలిటీని కూడా మార్చేస్తుంది అన్నమాట. అందుకని ఈ ప్రాసెస్, అందుకని ఆన్ ద అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్ మొత్తం ముందే ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నాం అని తెలియాలి మీకు. ఓకే, ఈ ప్రాసెస్ ఎవరైతే అండర్గో అవుతారో జీవితంలో దీనిలోకి వెళ్ళినా సక్సెస్ అవుతారు. రీజన్ ఈస్ దిస్ ప్రాసెస్ మేక్స్ ఇస్ వెరీ వెరీ టఫ్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఇంకొకటి, ఇదంతా 365 days చేసిన తర్వాత దీంతో పాటు మనం ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం. మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్తో మీరు జిఎస్ చదువుకుంటూ టైం టేబుల్స్ వేసుకుని, అండ్ 6 days ఉంది కదా, వీక్లో 7 daysలో చదువుకు 6 days పెట్టుకోవాలి. ఒక డే ఓన్లీ రివిజన్. 15 daysకి ఒకసారి మీకు మీరే ఒక డే హాలిడే ఇచ్చుకోండి. ఓకే, మీకు మీరే ఒక డే హాలిడే ఇచ్చుకోండి. ఆ రోజు రివిజన్ హాలిడే మీకు ఓపికని బట్టి చేసుకుంటూ ఉండండి. కొన్ని డేస్ని అలా వదిలిపెట్టుకోండి మైక్రో ప్లానింగ్లో. సో మైక్రో ప్లానింగ్లో ఎవ్రీడే షెడ్యూల్ వేసుకోవాలి. వీక్లో ఒక డే అంటే వీక్లీ షెడ్యూల్ ఒక డే కంప్లీట్ రివిజన్కి వదులుకోవాలి. 15 daysకి ఒకసారి మీకు మీరే ఒక హాలిడే ఇచ్చుకోవాలి, ఒక బ్రేక్ ఇచ్చుకోవాలి. మీకు నచ్చిన పాస్ట్ టైం, మూవీ చూడటము, మీకు ఏది నచ్చితే అది చేయండి. అండ్ డోంట్ క్యారీ ఎనీ బ్యాగేజ్. ఎటువంటి బ్యాగేజ్ని క్యారీ చేయొద్దు ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక, ఎగ్జామ్ ఎంటర్ అయ్యాక. వాట్ డూ మీన్ బై బ్యాగేజ్? ఇట్ మైట్ బి ఫ్యామిలీ ఇష్యూస్, ఇట్ మైట్ బి ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఓన్ సర్కిల్స్ అండ్ సొసైటీ, ఇట్ మైట్ బి యువర్ ఓన్ ఏదైనా కావచ్చు. అది ఏదైతే మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి బయటకు లాగుతుందో, ఎగ్జామ్ ఫోకస్ నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేస్తుందో దాన్నే బ్యాగేజ్ అంటాం. ఓకే, ఎటువంటి బ్యాగేజ్ బ్రెయిన్లో పెట్టుకోవద్దు. మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ అయిపోయి సెటిల్ అయిపోయారే, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెత్త వ్యవహారాల్లో కూడా దూరొద్దు. ఎటువంటి చెత్త వ్యవహారాలు, ఎందుకంటే ఏదైతే మీ టైం వేస్ట్ చేస్తుందో అదన్నీ చెత్త వ్యవహారాలు. ఏదైతే మీ ఫోకస్ని మీ టైంని కన్జ్యూమ్ చేస్తుందో అదంతా చెత్త వ్యవహారమే. ఈ ఫీల్డ్లో ఫ్రెండ్షిప్స్ అయినా ఏదైనా సరే కేవలం ఈ ఫీల్డ్లో పర్పస్ కోసమే ఉండాలి, బియాండ్ దట్ ఉండకూడదు. ఓకే, సో అది నాన్ సెన్స్ క్రియేట్ చేస్తుంది మన బ్రెయిన్లో. సో ఫోకస్ కంప్లీట్గా సెటిల్మెంట్ దాకా, మనం ఈ ఫీల్డ్లో సెటిల్ అయిన దాకా ఇంక వేరే దానిలోకి వెళ్ళకూడదు. ఓకే, అండ్ మినిమమ్ సోషల్ మీడియా ఉండొద్దని చెప్పను, మినిమమ్ యూసేజ్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఫర్ 365 days అనమాట. ఇవి కాకుండా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో యూ హ్యావ్ టు చూస్ వన్ ఆప్షన్ సబ్జెక్ట్. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం ప్రిపేర్ అయ్యాక ఎగ్జామ్ రాయాలి.
నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇయర్ ఎగ్జామ్ రాస్తాను కుదరదు. యూ హ్యావ్ టు కంప్లీట్ ది ఎంటైర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఎంటైర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పూర్తి స్థాయిలో చదివిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీరు వెళ్ళాలి ఎగ్జామ్కి. ఇప్పుడు వెళ్ళకూడదు ఎగ్జామ్కి. ఊరికి ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూసొస్తా రాసొస్తా. నో, యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్లీట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి నెక్స్ట్. హౌ టు చూస్ ద ఆప్షనల్. ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవడానికి కొన్ని క్రైటీరియా ఉంది. ఒకటి, మీరు 10th క్లాస్లో రకరకాల సబ్జెక్టులు చదువుంటారు కదా. ఒక సబ్జెక్ట్ వినేటప్పుడు, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకో సబ్జెక్ట్ చదివేటప్పుడు చిరాకేస్తూ ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో అన్ని పార్ట్స్ హ్యాపీగా ఉండవు, కానీ మెజారిటీ ఆ సబ్జెక్ట్ మీద మెజారిటీ మనకి ప్యాషన్ ఉండాలి. ఎందుకంటే ఆప్షన్ అనేది డూయింగ్ లైక్స్ డబుల్ పీజీ. ఒక సబ్జెక్ట్లో డబుల్ పీజీ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ చూపించాలో, ఎంత ఓపిక ఉండాలో, ఆప్షన్ మీద కూడా అంతే. ఆప్షన్ మీద కూడా అంతే. సెకండ్ థింగ్, ఆప్షనల్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చెప్పారు, అంతకు ముందు ఇయర్ ఏం చెప్పారు అది కాదు. నెక్స్ట్ ఇయర్ ఏ ఆప్షన్ సక్సెస్ అయితే ఎవరికి తెలియదు. సో ఫస్ట్ థింగ్, మీకు ఇష్టం ఉండాలి. మీ గ్రాడ్యుయేషన్కి ఆప్షన్కి సంబంధం ఉండకపోయినా పెద్ద డిఫరెన్స్ రాదు. రెండోది, మనం అకాడమిక్గా చదవటం వేరు, సివిల్ సర్వీసెస్కి ఆప్షన్ చదవటం వేరు. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను లా అకాడమిక్లో టాపర్, ఎల్ఎల్ఎం మొత్తం యూనివర్సిటీలో టాప్ మార్క్స్. నాకు అప్పట్లో 2 ఆప్షన్స్ ఉండేవి, 2 ఆప్షన్స్ రాయాలి మేము అప్పుడు, లా, పొలిటికల్ సైన్స్. లాలో తక్కువ మార్క్స్ వచ్చాయి, పొలిటికల్ సైన్స్లో మొన్న రాసిన స్టేట్ కంట్రీ ఫస్ట్ నాకు. సో మనం గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్లో మనం టాపర్ అవుతాము, మన గ్రాడ్యుయేషన్ కాని సబ్జెక్ట్లో టాపర్ కాము, అది ఓన్లీ అపోహ. ఓకే, సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీకు ప్యాషన్ ఉండి మిమ్మల్ని యూపీఎస్సీలో డ్రైవ్ చేయగలిగే టీచర్ ఉంటాయి, లేదా మీకు పేపర్స్ కరెక్ట్ చేసి పెట్టే టీచర్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఇష్టం ఉండాలి, దానికి సంబంధించి మిమ్మల్ని యూపీఎస్సీ గైడ్ చేసే వ్యక్తి ఉండాలి, యూపీఎస్సీ పరంగా మిమ్మల్ని సెట్ చేసే వాళ్ళు ఉండాలి. అంతే, ఏ ఆప్షన్ తీసుకున్నా సక్సెస్ అవుతారు. సో దానికి సంబంధించి మీ మనసు ఎక్కువ చెప్తుంది మీకు ఏ ఆప్షన్ సూట్ అవుతుంది అనేది. యువర్ హార్ట్ విల్ టెల్ మీకు ఏ ఆప్షన్ సూట్ అవుతుంది, ఏ ఆప్షన్ మీకు అర్థమవుతుంది అని చెప్పి. ఓకేనా? అంతేగాని ఎవరో చెప్పారని ఎక్కడ విన్నారని కాదు తీసుకోవడం, మీకు నచ్చాలి. అండ్ మీకు ఆ సబ్జెక్ట్కి మీతో ఆప్షన్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ తెలుసా, మెయిన్స్ ఆప్షన్ అనేది మనకు మెయిన్స్లో ఉంటుంది. మెయిన్స్ రాసేటప్పుడు నిజంగా మనకి ఎవరైనా ఉన్నారా దాని తోడు అని చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్ దట్ గ్రూప్, పీర్ గ్రూప్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, టీచర్స్ ఉండాలి. ఆప్షన్ చాలా అవసరం అన్నమాట ఇది. సో ఇదంతా 365 days కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. చేసుకుంటూ 100 ప్రాక్టీస్ టెస్ట్లు, యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్ ఒక 100 ప్రాక్టీస్ టెస్ట్లు, మినిమం 50 ప్రాక్టీస్ టెస్ట్లు ఫైనల్గా రాసిన తర్వాత, సిలబస్ అంతా అయిన తర్వాత సిలబస్ టెస్ట్లు రాసుకుంటూ వెళ్తే అప్పుడు అట్లీస్ట్ 40-45% మార్క్స్ గెయిన్ అవుతుంటే మీరు బాగా ట్రాక్లో ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు అని అర్థం. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. అలానే మెయిన్స్ కూడా, మెయిన్స్ ఆప్షన్ కంప్లీట్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ కంప్లీట్ చేయాలి, కొన్ని ఎస్సేస్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. చేశాక ఎగ్జామ్కి వెళ్ళాలి. అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి. మెయిన్స్ కూడా కొంత కంప్లీట్ చేశాక ఊరికే చుట్టానికి రాయకూడదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1 year పర్ఫెక్ట్ టైం ఉంది. యూ హ్యావ్ గుడ్ టైం, 1 year ఎగ్జాక్ట్గా టైం ఉంది కాబట్టి ఈజీగా చేయగలరు. ఏది టైం వేస్ట్ చేయకుండా ఒక పద్ధతిలో వెళ్తే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా బాగా అలసిపోతే 1 గంట ఎక్కువ పడుకోవచ్చు. మన కోసం మన హెల్త్ కోసం, మన రిలాక్సేషన్ కోసం, అంటే బాగా చిరాకు వేసింది అనుకోండి, ఒక పూట రిలాక్స్ అయ్యి సినిమా చూడొచ్చు, అంతవరకు చేసుకోవచ్చు. డిస్టర్బ్ అవ్వకూడదు, ట్రాక్ తప్పకూడదు. ట్రాక్ తప్పించే అంశాలు, ఫ్యామిలీ ఇష్యూస్ లేకపోతే వేరే అంశాలు, ఇవి ట్రాక్ తప్పించే అంశాలు అనమాట. ఓకే, ప్రతి పండక్కి ఒక వారం రోజులు లీవ్ వేయటం, ప్రతి పెళ్ళికి తిరగాలని చూడటం, అవన్నీ ట్రాక్ తప్పిస్తాయి. సో అన్నీ కలిపి ఏదైనా
6 నెలలకు ఒక చోటకి ఏదైనా 2 రోజులు వెళ్ళొస్తే అది ఓకే. కాకుండా నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళాలి, 4 రోజులు రావాలి, ఇలాంటివన్నీ నాన్ సెన్స్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎగ్జామినేషన్. ముందు మనం చేయాల్సింది దీని ప్లానింగ్ ఇలా ఉంటుంది. సో ఇది ఓపిక్గా ఎవరైనా కూర్చుంటే ఎవరికైనా ఖచ్చితంగా 1 or 2 years లేదా 2 attempt 3 attemptలో సక్సెస్ వచ్చింది. ఇక్కడ నుంచి అసలు సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్. ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపే ఉంటే ఓన్లీ మెయిన్స్కే ఉంటాయి. సి అసలు 4 pillars ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గత 60-70 ఏళ్ళ నుంచి కూడా ఇవి కోర్ పిల్లర్స్. 4 pillars అంటాను నేనైతే. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. నువ్వు సిలబస్ ఎట్లా మార్చినా ఏం జరిగినా సరే ఈ 4 pillars బేసిక్స్ నీ చేతిలో ఉండాలి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. దీస్ 4 pillars ఆర్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ ద ఎగ్జామ్. ఓకే, సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అయిపోయిందా? ఇవి కాకుండా నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఎవాల్వింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. తర్వాత ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ నెక్స్ట్ థింగ్స్ అనమాట. ఓకే, సో ఇవి ఒక ఏరియా, ఇవి ఒక ఏరియా. తర్వాత ఇక్కడ నుంచి ఇవంతా ప్రిలిమ్స్కి మెయిన్స్కి మొత్తం ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మెయిన్స్కి ఎక్స్క్లూజివ్ ఉండే ఎస్ఏ రైటింగ్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, మినిమం లాంగ్వేజ్ పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్ అండి, మినిమం క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి మెయిన్స్కి ఎక్స్క్లూజివ్ ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూకి మీరు మెయిన్స్ రాసేటప్పుడు ఒక డాఫ్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక డాఫ్ అని ఫిల్ చేస్తారు. డాఫ్ అంటే ఏం తెలుసా? డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. DAF, డాఫ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా? DAF, డాఫ్ అంటే ఏంటి? డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ డాఫ్ అనే దీనిలో మీకు ఏముంటుంది? 2-3 అంశాలు. ఒకటి, మీరు ఎక్కడెక్కడ చదువు, చిన్నప్పటి నుంచి మీ స్టోరీ మొత్తం డాఫ్లో కనపడాలి. ఏలో పుట్టారు, మీ పేరెంట్స్ పేరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, అక్కడి నుంచి మీరు చిన్నప్పుడు ఏ స్కూల్స్ చదివారు, ఏం చదివారు, ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారు మొత్తం తీస్తారు బయటకు. దాంతోపాటు మీ హాబీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అవార్డ్స్, మెడల్స్, అవన్నీ రాయాలి. ఇప్పుడు చాలామంది ఏదైనా చిన్నప్పుడు ఏదైనా హాబీ ఉన్నా పెద్ద మర్చిపోతారు. అది ఇప్పటి నుంచి మీకున్న హాబీస్ ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. బుక్ రీడింగ్ హాబీయా, మూవీ వాచింగా, క్రికెట్ ప్లేయింగ్ హాబీయా, ఫిలాటలీ ఉందా, స్టాంప్ కలెక్షన్ లాంటివి ఉన్నాయా, లేకపోతే టూరిజం ఉందా, గార్డెనింగ్ ఉందా, కుకింగ్ ఉందా, ఏదో ఒకటి మీకు ఏది ఇష్టమో. ఒకటి సింగింగ్ ఉంది, అది హోనప్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి. యూ లవ్ సింగింగ్, కైండ్లీ హోన్ అప్ యువర్ సింగింగ్ స్కిల్స్ అనమాట. యూ లవ్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచ్, డూ దాట్, ప్రాక్టీస్ దాట్. సో కీప్ డెవలపింగ్ వన్ హాబీ ఫ్రమ్ నౌ. మినిమం 2 ఉంటే మంచిది, బట్ కీప్ డెవలపింగ్ వన్ హాబీ ఫ్రమ్ నౌ. ఏదైతే మీరు మీ దగ్గర నిష్ అంటే మీ యొక్క ఇంప్రింట్ ఉందో, కీప్ డెవలపింగ్ దాట్. మీ ప్రతి ఒక్కరికి మనసులో నాకు ఇది ఇష్టం అనేది ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఏది ఇష్టమో. ఒక లేకపోతే ఐడెంటిఫై చేయండి, దాన్ని స్లోగా టైం ఉన్నప్పుడల్లా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళండి ఇప్పుడు నుంచి. అండ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్. ఎక్కువగా సివిల్ సర్వీసెస్లో, నేను జోక్ కాదు సీరియస్ చెప్తున్నాను, లావ్ అయిపోతాం, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, మన ఫేసు చేతులు ఏం పట్టించుకోం. ఓకే, ఫిట్నెస్ పట్టించుకోండి. గ్లామరస్గా ఉండక్కర్లేదని ఫిట్గా ఉండాలి. గ్లామర్ తర్వాత అని తెచ్చుకోవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, బట్ బీ ఫిట్. ఓకేనా? 15 minutes మెడిటేషన్ కానీ యోగా కానీ, 15 నిమిషాలు
ఓకే, ఫిట్గా ఉండాలి, ఊరికే హెల్త్ పాడు చేసుకోకూడదు అండ్ అలా ఉండకూడదు కూడా. యూ షుడ్ బి ఫిట్ అండ్ యు ఆర్ ఇన్ ద ఆఫీసర్ ఇన్ ద మేకింగ్. రాసి పెట్టుకోండి మీ రూమ్లో, యు ఆర్ అన్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్. ఆఫీసర్ ఇన్ ద మేకింగ్ అంటే ఎలా ఉంటారు తెలుసా? దే విల్ మైండ్ దేర్ వర్డ్స్, దే విల్ మైండ్ దేర్ బిజినెస్, దే విల్ బిహేవ్ లైక్ అన్ ఆఫీసర్, దేర్ discipline and their utility of the day will be like an officer. You are an officer in the making. Okay, you are day 1 నుంచి you are an officer in the making. ఆ లెవెల్లోకి వచ్చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు అన్నిట్లో ట్యూనప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి, మాట్లాడే స్టైల్ దగ్గర నుంచి. అప్పుడు చాలా విషయాల్లో కట్ షార్ట్ అయిపోతాయి. చాలా పనులు మీరు వదిలేస్తారు, పిచ్చి పనులన్నీ. ఓకేనా? సడన్గా ఫోన్ ఇచ్చి ఫ్రెండ్ రా బయటకు వెళ్దాం అంటే వెళ్ళిపోవటం అన్నీ కాదు. వెన్ యూ హ్యావ్ అ డిసిప్లిన్, యూ హ్యావ్ వర్క్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రోగ్రామ్డ్, ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ అ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్. ఓకే, యూ ఆర్ అన్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్. ఆ లెవెల్లో ఇప్పటి నుంచి మీరు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి, ఆ లెవెల్లోనే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు సివిల్ సర్వీసెస్ అనేది ఒక పాత్వే దొరుకుతుంది. అండ్ ఎంత టైం పడుతుంది? నెక్స్ట్ ఆప్షన్ ఎలా, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, తర్వాత ఏం చెప్పాను, ఇంటర్వ్యూకి ఎలా ఉంటుంది, హాబీస్ డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఎంత టైం పడుతుంది, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ సివిల్ సర్వీసెస్. సో ఐ విష్ టు టెల్ యూ, గివ్ యూ ఎ క్లారిటీ హియర్. ఐడియల్ టైమ్ ఈజ్ 2 years. ఐడియల్గా ఒక వ్యక్తి కూర్చుంటే 2 సంవత్సరాలు పడుతుంది. మీరు ఒక గ్రాడ్యుయేషన్ చేయాలంటే BA చదవాలంటే 3 years పడుతుంది, బీటెక్ చదవాలంటే 4 years పడుతుంది. సివిల్స్కి ప్రాపర్గా కూర్చుంటే ఫుల్ 1 year ప్రిపరేషన్, 1 year ఎగ్జామ్. ఇన్ కేస్ 1 yearలో కాకపోతే ఇంకొక ఇయర్ పడుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ అనేది 100% ఎవరు చెప్పలేరు, దాని అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ తెచ్చుకోకూడదు అనేది ఏం లేదు. ఎందుకు ఫస్ట్ అటెంప్ట్లో రాదు అనేది కూడా చెప్తాను. చాలామంది మేము ఫస్ట్ టైంలో తెచ్చుకుందాం అనుకుంటున్నాం, కాకపోతే ఎలా తెచ్చుకోవాలి. జనరల్గా ఫస్ట్ టైం రాయడానికి మనం ట్రయల్ మెథడ్ వాడతాం ఎగ్జామ్కి వెళ్ళి. ఆ ట్రయల్ మెథడ్ అయితే ముందే మనం ఇక్కడ చేసేస్తే అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే ఆ ట్రయల్స్ అని మీ మీద మీరు ఇప్పుడు వేసేసుకోవాలి. ఎప్పుడు ఒక 6 months చదివిన తర్వాత ట్రయల్ స్టార్ట్ చేయాలి. రోజుకొక ట్రయల్, రోజుకొక టైప్ ఆఫ్ ప్యాటర్న్, ఓల్డ్ పేపర్స్ మొత్తం ఎలా అడిగింది, ఎక్కడ మనల్ని బౌన్సర్స్ వేస్తున్నాడు అని. ఆ ట్రయల్స్ కనుక ఫస్టే మీరు ఐడెంటిఫై చేసి మీరు మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్లు 100గా విపరీతంగా ప్రాక్టీస్ చేసేసి వెళ్తే అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో చేసే అవకాశం ఉంటుంది. సో అటెంప్ట్స్ ఎందుకు పోతాయంటే మనం అక్కడికి వెళ్ళి ట్రయల్ చేస్తాం కాబట్టి. కానీ ట్రయల్సే ఇక్కడ వేసేసుకుంటే అటెంప్ట్ పోయే అవకాశం తగ్గుతుంది. సో కానీ ఆ ట్రయల్ చేయాలంటే ఫస్ట్ మన బేసిక్స్ రావాలి కదా. ఒక ట్రయల్ వేయాలంటే ఫస్ట్ విద్య రావాలి కదా. సో కాన్సెప్ట్స్ ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో, అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక రోజులో అర్థం అవ్వదు. ఏ టాపిక్ క్లారిటీ రాదు. క్లారిటీ రావట్లేదు అనే మాట ప్రతిరోజు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వినపడుతుంది. నాలెడ్జ్ కెనాట్ బి క్రామ్డ్. నాలెడ్జ్ ఒకటే నైటు క్రామ్ చేసుకోలేము, లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది. ఏ టాపిక్ గురించి అయినా ఒకటే రోజు ఒక టాపిక్ కంప్లీట్ క్లారిటీ వచ్చేది అనేది రేర్గా జరుగుద్ది. కొంచెం అర్థమవుతుంది, దానివల్ల ఇంకొంచెం అయితే ఇంకొంచెం అర్థమవుతుంది, దానివల్ల ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే ఇంకొంచెం అర్థమవుతుంది, ఇంకొక రోజు దాని మీద ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకొంచెం అర్థమవుతుంది అనమాట. అట్లా లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఫామ్ అవడానికి 1 year ప్రిపరేషన్ అని చెప్పిన అర్థం అనమాట. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ టు గెట్ ఎ క్లారిటీ ఓవర్ వేరియస్ సబ్జెక్ట్స్. అండ్ మనకి 5 వేళ్ళు ఒకలాగా ఎలా ఉండవో 5 subjects 6 subjects 10 subjects కూడా ఒకే డైమెన్షన్తో ఒకే ఫ్రీక్వెన్సీతో ఉండవు, రకరకాలుగా ఉంటాయన్నమాట. సో దీన్ని కూడా మీరు గమనించాలి, దీన్ని కూడా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అన్ని సబ్జెక్టులు ఒకేలాగా ఉండవు, మీకు అన్ని సబ్జెక్టులు ఒకేలాగా రుచించవు, ఒకేలాగా అర్థం అవ్వవు. ఒకవేళ ఒక సబ్జెక్ట్ రాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను చాలా వీక్ జాగ్రఫీ, కానీ నేను సివిల్స్ రాశాను, పాస్ అయ్యాను, జాగ్రఫీ ఆన్సర్ కూడా రాశాను. సో ఆన్సర్ రాయడానికి సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉండడానికి కొంత ఉండదు అనమాట. ఓకే, సబ్జెక్ట్ మీద 100% క్లారిటీ ఉండడానికి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి పెద్ద కనెక్ట్ అంత ఆ రేంజ్ కనెక్షన్ ఉండదు. మన నాలెడ్జ్ గ్రెయినింగ్లో మన క్లారిటీ రాకపోతే కన్ఫ్యూజ్ అవుతూ భయపడుతూ ఉంటాం, కానీ ఎగ్జామ్లో కొన్ని మేనేజ్ చేసేయచ్చు. మీరు 100% ప్రతి సబ్జెక్ట్లో 100% నాలెడ్జ్, ఈ మొత్తం సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం రీసెర్చ్ అంటే ఇట్ టేక్స్
10 years. సివిల్స్లోనే ప్రతి టాపిక్ రీసెర్చ్ లెవెల్లో క్లారిటీ రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. దానిలో ఒక్కొక్క టాపిక్ రీసెర్చ్ టాపిక్ అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ అవసరం లేదు, ఆ లెవెల్ ఆఫ్ అవసరం. న్యూస్ పేపర్ చదువుతూ ట్రెండింగ్లు ఏమున్నాయి, కోర్ పాలిటీ, కోర్ హిస్టరీ, కోర్ జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటూ కొంచెం కనెక్టింగ్ నేర్చుకుంటే ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. మీరు దాని మీద ఆ లెవెల్ ఆఫ్ ఇది పెట్టుకోక్కర్లేదు భయాలు. ఎగ్జామ్ చుట్టూ భయం ఎక్కువ, ఎగ్జామ్లోనే కష్టం తక్కువ నేను అనుకుంటాను. ఆ భయం వల్ల, ఆ విపరీతమైన క్రేజ్ వల్ల, చిన్నప్పుడు మన స్కూల్ టెక్స్ట్ బుక్లో క్లారిటీ నేర్పించకపోవడం వల్ల మన ఎగ్జామ్ ఫెయిల్ అవుతారని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, సో దీన్ని కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి.